ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా గ్యాడ్జెట్లు, ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారు. ఫ్రెండ్స్తో ఆడుకోవడం మానేసి ఎక్కువ సమయం స్క్రీన్పై గడుపుతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే దృష్టి లోపానికి గురవుతున్నారు. కంటి చూపు బలహీనంగా ఉన్నప్పుడు కళ్ళల్లో నొప్పి, విజన్ క్లియర్గా లేకపోవటం, తలనొప్పి వంటి అనేక రకాల సమస్యలు ఈ మధ్య కాలంలో పిల్లల్లో సర్వసాధారణమైపోయాయి. వీటికి తోడు పోషకాల లోపం వల్ల కూడా పిల్లలకు చిన్న వయసులోనే అద్దాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఈ సమస్యని పెద్దగా పట్టించుకోవడం లేదు. పిల్లలు ఫోన్ చూస్తూ సైలెంట్ గా ఆడుకుంటున్నారు కదా అని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అయితే కంటి చూపు సమస్యలకు ఇవే కారణాలు కావు. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే కొన్ని మనందరికి కూడా మనకి పోలికల దగ్గర నుంచి అన్ని తల్లిదండ్రుల దగ్గర బుద్ధులు కూడా అక్కడి నుంచే రావాలి కదా. అట్లానే ఆ మార్పు వచ్చేటప్పుడు కొంతమంది పిల్లల్లో ఈ పవర్ వస్తుంది. ఆ పవర్ రకరకాలుగా వస్తుంది. ఓకే, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో, నేను ఇంగ్లాండ్లో 20 సంవత్సరాలు ఉన్నా, అక్కడ రూల్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా 4వ సంవత్సరం దాటగానే ప్రతి సంవత్సరం కంటి పరీక్ష. అప్పుడు కంటి డాక్టర్ కనుక్కుంటాడు. కంటి డాక్టర్ వెంటనే కనుక్కొని పవర్ ఉందా లేదా, 0 పవర్ ఉందా అంటే నెక్స్ట్ ఇయర్ రమ్మంటాడు. ఎందుకంటే ఇంక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. కానీ 4 ఏళ్ల పిల్లోడు మనకి చెప్పలేడు. అది తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని కంటి చూపు సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. కంటికి సంబంధించి పెద్దలకు వచ్చే ప్రతి జబ్బు పిల్లలకు వచ్చే రిస్క్ ఉందంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పిల్లలకు 4వ సంవత్సరం దాటగానే కంటి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. ఇలా 4వ సంవత్సరంలోనే కంటి పరీక్షలు చేయించడం వల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను ముందుగానే తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 4th ఇయర్ బర్త్డే దాటగానే పిల్లల్ని మీరు కంటి డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఆ కంటి డాక్టరు రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఉన్నదా లేదా, రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ఏంటంటే 0 పవర్కి అటు ఇటుగా ఉండటం. either plus or minus. It can be plus or minus, you are right. But rest of the people, almost 90% అందరూ 0 పవర్తో పుట్టి పెరుగుతారు, సుఖంగా ఉంటారు. వాడి ఇబ్బంది 40 ఏళ్ళు అప్పుడు వస్తుంది, తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే 4వ సంవత్సరం నుంచి కనుక మనం స్టార్ట్ చేస్తే అప్పుడు రిఫ్రాక్టివ్ ఎర్రర్ బయటపడుతుంది. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఏంటి అంటే ఇప్పుడే చెప్పాను, 0కి అటు ఇటుగా ఉండటం అనేది. అది నువ్వు అన్నట్లు ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, కొంతమందికి ప్లస్ మైనస్ కలిపి ఉండొచ్చు. పెద్దోళ్ళకి వచ్చే ప్రతి జబ్బు చిన్నపిల్లలకి రావచ్చు. ఇప్పుడు కంటి స్పెషాలిటీలో కంటిలో కూడా సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసినాయి కదా. కొంతమంది ప్యూర్ క్యాటరాక్ట్ సర్జన్స్, కొంతమంది ప్యూర్ గ్లకోమా డాక్టర్లు, కొంతమంది ప్యూర్ స్క్వింట్ డాక్టర్లు, కొంతమంది కాస్మెటిక్స్, కంటి చుట్టూ కాస్మెటిక్స్. ఓకే, ఇట్లా రకరకాల స్పెషాలిటీస్ వచ్చే రోజుల్లో నువ్వు అడిగిన ప్రశ్నకి ఏ జబ్బైనా ఎప్పుడైనా పిల్లలకు కూడా రావచ్చు. కానీ మనము రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం షార్ట్ సైటు, లాంగ్ సైటు, యాస్టిగ్మాటిజం అంటే షార్ట్ టు లాంగ్ కలిపి ఉండటం, ఈ మూడిటి గురించి చెప్పుకున్నాం. కానీ అదే టైంలో పిల్లోడికి శుక్లాలు ఉంటే మనం ఎంతసేపు ఎగ్జాక్ట్లీ మనం పెద్దోళ్ళకే శుక్లాలు అనుకుంటాం, లేదా షుగర్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఎర్లీగా శుక్లాలు వస్తాయి. కానీ పిల్లలకు కూడా శుక్లాలు ఉంటాయి, అది కూడా వాడు చెప్పలేడు. అందుకే 4వ సంవత్సరం నుంచి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి డాక్టర్ కనుక్కునే నిశ్శబ్ద విషయాల్లో శుక్లాలు. చూపుకు సంబంధించిన సమస్యలకు ఇంతకు ముందు కళ్ళజోడు ఒకటే ఆప్షన్, కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకటి లేసిక్ సర్జరీ. ఈ అత్యాధునిక విధానం కళ్ళజోడు అవసరం లేకుండా చేస్తుంది. అయితే ఈ సర్జరీ చేయాలంటే మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి. లేసిక్ ట్రీట్మెంట్ చేయాలంటే అమ్మాయిలకి 19 ఏళ్లు, అబ్బాయిలకు 20 ఏళ్లు దాటాలంటున్నారు వైద్యులు. దానికి ఓ కారణం ఉందంటున్నారు. అదేంటో డాక్టర్ మాటలోనే విందాం. 4వ సంవత్సరంలో కనుక మనకి మైనస్ పవర్ బయటపడితే ఆ పిల్లోడు పాప పెరుగుతూ ఉండగా ఆ గ్రోత్తో పాటు మైనస్ పవర్ పెరుగుతుంది. అదే ప్లస్ పవర్ ఉంటే తగ్గేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? ఐ పెరుగుతుందిగా, అర్థమైందా? పెరగటం ఎప్పుడు అవుతుంది, అసలు మన గ్రోత్ ఎప్పుడు అవుతుంది? ఆడపిల్లల్లో 18th ఇండియన్ యావరేజ్లో, బాయ్స్లో 19. దానికి నేను ఒక 1 ఇయర్ యాడ్ చేసి సేఫ్టీ కోసం అమ్మాయిల్లో 19th బర్త్డే, అబ్బాయిల్లో 20th బర్త్డే అయ్యేదాకా ఈ లేజర్ ట్రీట్మెంట్స్, లేసిక్ లాంటి ట్రీట్మెంట్స్ చేయకూడదు అనేది ఒక కంక్లూషన్కి ఎప్పుడో వచ్చాము 1990sలోనే, ఇప్పుడు కాదు. ఎందుకంటే లేజర్స్ కన్నా ముందు నైఫ్తో కట్ చేసేవాళ్ళు నల్లగుడ్డు మీద ఉన్న
కార్నియా మీద. దాన్ని ఆర్కే అనేవాళ్ళు. అది కూడా చాలామందికి హెల్ప్ చేసింది. బట్ స్లోగా దానివల్ల నష్టాలు ఎక్కువ అవటం వలన అది అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. కళ్ళు మన శరీరంలోని చాలా సున్నితమైన భాగం. అందుకే కళ్ళ ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. దీనివల్ల ఎలాంటి సమస్యనైనా తొలి దశలోనే గుర్తించవచ్చు. వైద్యుల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల కళ్ళను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. అంతేకాదు పిల్లల ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలాగా చూసుకోవాలి.